మరికొద్ది క్షణాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియబోతోంది. 1-2 చోట్ల చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ అయితే ప్రశాంతంగానే జరుగుతోంది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 62.5% పోలింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్స్ తో పోలిస్తే మున్సిపాలిటీస్ లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇక దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసిపోనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత లైన్లో నిలిచిన వారికి ఓటింగ్ అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. సో ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్లో ఎన్నికల కమిషనర్ అధికారి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసినటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సర్లీ కావచ్చు, క్యూ లైన్లు ఎలా కదులుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు సపరేట్ ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం 4 గంటల వరకు పోలింగ్ శాతం దాదాపుగా 3 గంటల వరకు దాదాపుగా 62% పోలింగ్ శాతం నమోదైనట్టుగా లెక్కలు చెప్తున్నాయి. దీంట్లో 116 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 66% నమోదు కాక 7 కార్పొరేషన్లకు సంబంధించి ఓవరాల్గా 53.94% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మున్సిపాలిటీలో దాదాపుగా 79.65% మహబూబాద్లో ఈ అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కాగా అత్యల్పంగా మున్సిపాలిటీలో సంబంధించి 56.03% కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీలో అత్యల్పంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇటు కార్పొరేషన్లు గమనించుకుంటే దాదాపుగా అత్యధికంగా 66.31% కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నమోదవగా అత్యల్పంగా 43.18% నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతుంది. సో ఓటింగ్ సర్లీ ఎలా జరుగుతుందన్న అంశాలకు సంబంధించి మనం గమనించుకుంటే మాత్రం ఎక్కడికక్కడ సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎన్నికల కమిషన్ వెబ్ కాస్టింగ్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 70% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టుగా అధికారులు గత లెక్కలు చెప్తున్నాయి. సో ఇప్పుడు 3 గంటల వరకే దాదాపుగా 62 పైగా పోలింగ్ శాతం నమోదైంది కాబట్టి మరొక 8 నుంచి 9% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే గతం కంటే మించి కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందనేది ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. సో చూడాలి మరి కాసేపట్లో పోలింగ్ ముగిసిపోయినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఎక్కడెక్కడైతే చెదురుముదురు గడులు జరుగుతున్నాయో గొడవలు జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. పోలింగ్ బూత్లలో పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా 100% వెబ్ కాస్టింగ్తో పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ సమస్యలను క్లియర్ చేసే విధంగానే ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాత లైన్లలో ఉన్నటువంటి వారికి ఓటింగ్ వేసే అవకాశం కల్పించిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించున్నారు. సో రేపు 3 అంచెల భద్రత నడుమ 137 స్ట్రాంగ్ రూమ్లలో ఈ బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన తర్వాత ఎల్లుండి 13వ తారీఖున 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు చేసేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పోలీస్ భద్రతను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.